తాను గవర్నర్గా ఉన్నప్పుడు 5గురు ముఖ్యమంత్రులు తన కోసం వెయిట్ చేశారని, కానీ తన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకోవటం నా బాధ్యత అని విద్యాసాగర్ రావు అన్నారు. సాంస్కృతిక జాతీయవాదం అందరిలో ఉంది. పార్టీలు వేరు కావచ్చు, ఎల్లంపల్లికి శ్రీపాదరావు పేరు పెట్టాలని డిమాండ్ చేసిందే బీజేపీ. వాజ్పేయి ప్రధానమంత్రి అవుతారని నెహ్రూ అన్నారు. సాంస్కృతిక జాతీయవాదం ఉంది. ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత అయిన వాజ్పేయిని పీవీ పంపించారు. పాలక పక్షానికి ప్రతిపక్షానికి పెద్దగా డిఫరెన్స్ లేదు. అంబేద్కర్ ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా భారత జాతిని వదిలిపెట్టలేదు అని మాజీ గవర్నర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఇట్ ఈస్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు రిసీవ్ హిమ్ ఫర్ మై ఫంక్షన్. ఐ విల్ గో అండ్ ఐ విల్ బ్రింగ్ హిమ్. దట్ ఈస్ అవర్ కల్చర్. ఈ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి మనం అనుకుంటున్నాం, అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము. దీనికి కారణం ఏంటనేటువంటి విషయాన్ని, ఇది సాంస్కృతిక జాతీయవాదం అనేది భారతదేశంలో అందరిలో ఉంది. పార్టీలు మారినా, పార్టీలున్నా, పార్టీ సిద్ధాంత ప్రణాళిక విధానం కొంతవరకు నచ్చకపోతే ఇంకో దానికి పోవచ్చు, రావచ్చు. అవకాశవాదం ఉండొద్దు. కానీ ఇవన్నీ కూడా మన సాంస్కృతిక జాతీయవాదంలో ఉందని, పాలకపక్షం ప్రతిపక్షం కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంటుందని లాల్ కృష్ణ అద్వానీ గారు వారు మై లైఫ్ మై కంట్రీలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఆయన ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారి తండ్రిని రాజీవ్ గాంధీని గురించి కూడా మాట్లాడుతూ ఈ రాజకీయాలు ఎట్లా ఉండాలనే చర్చ చేసిన సంగతి ఆయన చివరిగా ఆయన బుక్లో రాసిన ఏంటంటే, కంక్లూజన్ ఏమిటంటే, దిస్ ఇస్ ఎ కల్చరల్, మనకు ఈ భావన మన భారతదేశంలో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మనం అందరూ ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇంతకుముందు వేదిక మీద